పిన్ని పిన్ని ఇలా ఇలా రా ఇలా రా ఓసారి ఇలా రా త్వరగా రా చూడు ఇది బావ సంతకమే కదా అవును సంతకమే కదా ప్రభుకి బావ ఫ్రెండ్ అయితే బావ గురించి అతనికి ఏదైనా తెలిసి ఉంటుంది కదా పిన్ని హలో హలో గుడ్ మార్నింగ్ ఈశ్వర్ని గుడ్ మార్నింగ్ నైస్ కలర్ మీది చాలా మంచి టేస్ట్ అని మా ఫ్రెండ్స్ అంటున్నారు నేను మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి నేను మీలాగే అనుకున్నాను ఎక్కడ హాట్ కిచెన్ అయ్యో అక్కడంతా వద్దు మా ఇంటికి వచ్చేయండి లంచ్ మా ఇంట్లోనే ఎంతమంది కంటే అదే మా వాళ్ళందరినీ తీసుకొద్దాం అనుకుంటున్నాను ధైర్యంగా తీసుకురండి అంతా నా ఫ్రెండ్సే నాతో చదువుకున్నారు ఓకే త్వరగా వచ్చేయండి గుండె వీణ మోగలే నింగిపైన సాగలే రే ప్రభు ఆ మ్యూజిక్ కార్డ్ నా దగ్గర వద్దు నా దగ్గర ఉన్నాయి గుండె వీణ మోగలే నింగిపైన రండి హలో ఈయన మా చిన్నాన్న హాయ్ నమస్కారం తను మా అమ్మాయి వీడు మా అబ్బాయి పేరు చెప్పమ్మా మంజుల నైస్ నేమ్ తను ప్రియా హస్బెండ్ రవి హలో తను ఇంద్ర హస్బెండ్ గోపి వీడు నా క్లాస్మేట్ సుందర్ తను ప్రియా వాళ్ళ అమ్మాయి పేరు చెప్పు ఐశ్వర్య పిన్ని పక్కింటికి వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారు కూర్చోండి మీరు ఐశ్వర్య ఏం తీసుకుంటారు వేడిగా ఏమిచ్చినా ఓకే చాలా హోమ్లీగా ఉంది కదా ఏంట్రా నర్వస్గా ఉందా కార్డు ఇవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది ఊరికే టెన్షన్ పడకు ఇంకో 10 నిమిషాలు వెయిట్ చెయ్యి ఓకే అరేరే వచ్చేసారా ఉదయం నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాం ఏమిటి ఇంత లేటు అందరినీ తీసుకురావడం వల్ల లేట్ అయింది మీరు ఈశ్వర్ కాంటీనా అవును మీకెలా తెలుసు ఈశ్వర్ని చూడడానికి కాలేజ్కి వచ్చారు కదా ఓసారి వచ్చాను వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు చూసి చాలా రోజులైంది మీ ఊరెళ్ళి భార్యను చూసి వెళ్ళమని భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఎక్కించాం ఆ తర్వాత మేము వాడిని చూడలేదు మీరు అతన్ని ఎప్పుడు ట్రైన్ ఎక్కించారు కాలేజ్ మూసిన రోజు మేమే దగ్గరుండి ఎక్కించాం 6 ఏళ్ళైంది అప్పటి నుంచి కనబడలేదు తీసుకోండి ఉండండి ఒక నిమిషం ఆ అమ్మాయి ఎక్కడుంది ఇదిగో ఈ అమ్మాయి లేదండి ఈశ్వర్ వైఫ్ ఎక్కడుంది అని అడుగుతున్నాను అతని వైఫే బాబు ఈ అమ్మాయి నాదో పెద్ద కదలేండి చల్లారకు ముందే తీసుకోండి బాబు మిమ్మల్ని కనుక్కుంటే అతని గురించి తెలుస్తుంది అనుకున్నాం దీని కర్మ ఇలా ఉంది కథ మళ్ళీ మొదటికొచ్చింది ఏం చేయగలం ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశపడుతున్నా ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశపడుతున్నా ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశపడుతున్నా ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశపడుతున్నా ఇంకా ఆఫీసు బయలుదేరలేదా వెళ్ళదలుచుకోలేదు ఈశ్వర్ని కనిపెట్టే వరకు మే నలుగురు ఆఫీస్కి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం మరి బువ్వకేం చేస్తారు దానికి మీరిద్దరూ ఉన్నారుగా రే త్వరగా వెతికి పట్టుకోండిరా బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయిపోతుంది పేపర్లో ప్రకటన ఇవ్వండి టీవీలో యాడ్ ఇవ్వండి సార్ మేము వెతుకుతున్నామని వాడికి తెలియకూడదు అయితే ఒక పని చేయండి ఇప్పటి వరకు 40 బ్యాచ్లు బయటకు వెళ్ళాయి బ్యాచ్కు 300 మంది స్టూడెంట్స్ 300 × 40 12,000 మంది స్టూడెంట్స్ వాళ్ళ అడ్రస్లు కనుక్కోండి ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఈ దేశం వదిలి ఎక్కడికి వెళ్ళి పని చేయగలరు అందుకు చాలా సహనం కావాలి అలా అయితే ఈజీగా కనుక్కోవచ్చు ప్రియా ఇంద్రా ఎవరో ఒకరు తలుపు తెరవండి రండి వాళ్ళేరా ఏ నేనుంటే రారా కొత్తగా మన ఇంటికి వచ్చిన గెస్ట్ రా కలిసి ఉండే అమ్మాయిరా స్వాగతం చెప్పండి రా తనతో చేయగలపండి రా హలో ఐఎమ్ సుందర్ కమాన్ ఇవ్వరా వెల్కమ్ ఈశ్వర్కి పరోటాలంటే చాలా ఇష్టం ఇదే వాళ్ళ హాస్టల్ దీనిపైన ఈశ్వర్ రూమ్ ఏ ఈశ్వరి ఏంటిది నువ్వు ఇలా ఏడ్చావంటే ఆల్బమ్ తీసేసుకుంటాను లేదు నేను ఏడవను
నీకేయడం